నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భాషకు సంబంధించిన వ్యవహారం మీద తెలుగు భాష మాతృభాష అయితే పెద్దమ్మ భాష హిందీ అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే హిందీకి సంబంధించి సౌత్ ఇండియాకి సంబంధించిన రాష్ట్రాల మీద హిందీని ఇంపోజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి జరగాలన్నా, దేశం మళ్ళీ అభివృద్ధి కాంక్షలో ముందుకు వెళ్ళాలన్నా కూడా హిందీతోనే సాధ్యమవుతుందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. ప్రతిపక్షాలన్నీ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ వస్తున్నాయి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారు. ఇన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఉన్నారా, అలాగే కేంద్రానికి సంబంధించిన మంత్రులు ఉన్నా, ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితిలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రసంగాన్ని ఇవ్వడం మీద ఆయనకి సంబంధించి అక్కడి నుంచి ఆహ్వానం వచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ఒక విధంగా చర్చ జరుగుతుంది. మరి కొంతమంది మాత్రం దాన్ని అభినందిస్తుంటారు. అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు కూటమి రాజకీయం చేస్తూ ఉంది. మామిడి రైతులకు సంబంధించి ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో, రైతులను పరామర్శించినటువంటి నేపథ్యంలో దాని మీద టీడీపీ కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు చింతా రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భాషకు సంబంధించి కావచ్చు, అలాగే ఆయన దాంతోపాటు ఇంకొక ప్రెస్టీజియస్గా చూడాల్సింది ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక ఉప ముఖ్యమంత్రికి వెళ్ళి ప్రసంగిస్తుంటారు. ఇంతకుముందు ఐక్యరాజ్య సమితిలో చాలామంది భారతీయులు ప్రసంగిస్తూ వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి వెళ్ళి ప్రసంగిస్తూ వస్తున్నారు. మీరేమో పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, లేదంటే ఆయనకి చేసేటువంటి వ్యాఖ్యలను కావచ్చు, ఆయన చేసేటువంటి అంశాలనేమో తప్పుపడుతూ ఉంటారు. మరి ఈరోజు ఒక జనసేన పార్టీకి సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ స్థానం వచ్చిందంటే గొప్ప విషయంగా భావించాలా, లేదంటే ఏమనుకోవాలి? ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడం గొప్ప విషయం అయితే, అంతటి అరుదైన ఘనత పవన్ కళ్యాణ్కి సాధించారు అని భావిస్తే, అటువంటి ఘనత ఒక మారుమూల గ్రామంలో ఎవరికీ తెలియని నిరుపేద కుటుంబంలో పుట్టిన పాఠశాల విద్యార్థులు, వాళ్ళ జిల్లా కేంద్రానికి కూడా వచ్చారో లేదో, రాష్ట్ర రాజధానికి వచ్చారో లేదో, అటువంటి పిల్లలని ఐక్యరాజ్య సమితి వేదిక మీద ప్రసంగింపచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి వేదిక మీద ప్రసంగించడం గొప్ప, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా చూసారో లేదో తెలియని నిరుపేద కుటుంబాల పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద కుటుంబాల పిల్లలు ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఆంగ్లంలో ప్రసంగించడం గొప్ప. ఏది గొప్ప నాకు చెప్పండి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ కూటమి ఈ డబ్బా కొట్టుకోవడమే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, దాంతో పోలిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం సాధించారు, దాంతో పోలిస్తే ఏం సాధించారు, మనం విచక్షణ వివేకంతో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కనుచూపు మేర ఎవరో నిలబడరు. ఈ రోజున పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత నిరుపేద కుటుంబాల పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడో అందించారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి వెళ్ళి ప్రసంగిస్తే పెద్ద ఉడోబి కింద ఏమీ లేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి పిల్లలు ఆల్రెడీ చేశారు. అది ఓకే, సరే, వాళ్ళ పార్టీకి సంబంధించి అది అచీవ్మెంట్గా అందరూ కొంతమంది భావిస్తారు. కాదండి, అంటే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటం ఏదో గొప్ప విషయం అయితే మరి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళంత గొప్పోళ్ళు. డెఫినెట్గా మన రాష్ట్రానికి సంబంధించి ఎవరున్నా కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడినా దాన్ని మనం మంచిగానే ఒక రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం కానీ, ఒక మంత్రి కానీ, ఒక దేశ ప్రధాని కానీ, ఉప ప్రధాని కానీ, విదేశాంగ మంత్రి కానీ మాట్లాడటం వేరు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే ఏ భాషలో మాట్లాడాలి? తెలుగుతో మాట్లాడితే సరిపోదు కదా, ఇంగ్లీష్లో మాట్లాడాలి. మరి ఆ ఘనత సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లలకి అవకాశం ఇస్తే ఆ పిల్లలు ఎంతటి గొప్పవాళ్ళు? పవన్ కళ్యాణ్ గొప్ప, 5 ఏళ్ల క్రితమే 4-5 ఏళ్ల క్రితమే వెళ్ళి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు గొప్ప. ఆ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప. సో వాస్తవాలు మాట్లాడదాం మనం, దయచేసి వాస్తవాలు మాట్లాడదాం. ప్రజలకి వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు చూపించి వాళ్ళకు అర్థమయ్యేలా వివరించడమే మన బాధ్యత, మీడియా బాధ్యత. సరే, ఇప్పుడు ఎందుకు ఈ హిందీకి సంబంధించి అయిపోయింది? మొన్నటిదాకా ఒక పెద్ద గొడవ జరుగుతూ వచ్చింది. సౌత్కి సంబంధించి, తమిళనాడుకి సంబంధించి స్టాలిన్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాని మీద పెద్ద ఎత్తున పోరాడి డైరెక్ట్గా అమిత్ షా లాంటి వాళ్ళు ఆ స్టేట్కి వచ్చి
మేము హిందీని ఎక్కడా కూడా రుద్దుతామని చెప్పట్లేదు, దాన్ని కూడా 3 భాషల్లో ఒక భాషగా ఉంచుతామని చెప్పేసి చెప్తున్నామని చెప్పేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాతృభాష తెలుగు అయితే పెద్దమ్మ భాష హిందీ, దానికి నేను ఆమోదిస్తూ ఉన్నాను, ఎవరు ఏమన్నా కూడా హిందీని ఖచ్చితంగా ఇంపోజ్ చేయాలంటూ కూడా ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? మాతృభాష తెలుగు అయితే పెద్దమ్మ భాష హిందీనా? మరి అత్తమ్మ భాష ఏంటి, రష్యనా? ఏదైనా కావచ్చు, ఆయన అత్తమ్మ భాష అంటారా, ఇంకో భాష అంటారా, కానీ ఇది ఎట్లా ఇది? ఇప్పుడు ఆయన అన్నట్టు మాతృభాష తెలుగు అయ్యి పెద్దమ్మ భాష హిందీ అయితే రష్యన్ మన అత్తమ్మ భాష అవ్వాలి. ఎందుకంటే రష్యా మనల్ని ఎప్పుడు ఆదుకుంటూ వస్తుంది. బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కానీ, లేకపోతే బ్రహ్మోస్ రూపొందించడంలో కానీ, లేకపోతే సైనిక పరంగా కానీ, లేకపోతే సాంస్కృతిక పరంగా కానీ, దౌత్యపరంగా కానీ మనకి చాలా దగ్గరగా ఉన్న దేశము రష్యా ఉన్న దేశం. కాబట్టి మరి రష్యన్ మన అత్తమ్మ భాష అవ్వాలి. పవన్ కళ్యాణ్ ఆ మాట కూడా చెప్తే బాగుంటుంది. కానీ ఎందుకు ఇప్పుడు ఆయన దీన్ని కొత్త విషయాన్ని మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నారంటారా, లేదంటే దీన్ని అసలు అవసరం లేదని ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇష్యూ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాది, ఏ ఎండకి ఆ గొడుగు బట్టే అవకాశవాది. ఇదే పవన్ కళ్యాణ్ హిందీ మా పైన రుద్దకండి అని చెప్పిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ వాళ్ళ రాజకీయ పార్టీలో మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళని గుర్తించడం కోసం కొన్ని పరీక్షలు పెట్టారు. అందులో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఒక కాన్సెప్టు, హిందీ రుద్దటం అనేది ఒక ప్రశ్న. ఇది ప్రశ్నలు ఆయన పార్టీ నిర్వహించిన పరీక్షలలో ఈ అంశాలు ఇవి. ఈ రోజున వచ్చేసేసి అంటే ఆయనేమో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడేమో నా కూతురికి నేను బ్యాప్టిజం ఇప్పించాను అంటాడు. ఒక ఫాదర్ వెళ్ళి కృష్ణా నదిలో కొంతమందికి తీసుకెళ్ళి బ్యాప్టైజ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటారు. ఆయనకి నిన్న ఏం మాట్లాడానో ఇవాళ ఏం మాట్లాడుతున్నానో కనీసము ఏమనాలి, ఏ భాష అవగాహన కాదు, కనీసం స్పృహ కాదు. నిన్న ఏం మాట్లాడాను దానికి భిన్నంగా ఇవాళ మాట్లాడితే నా పరువు పోతుంది కదా అనే సిగ్గు కూడా లేదు పవన్ కళ్యాణ్కి. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే, ఆయన జీవిత ప్రస్థానం చూస్తే, ఆయన మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించడమే ఆయన నైజం అది. సో ఆయన మించి పచ్చి అవకాశవాది ఎవరు ఉండరు. రేపొద్దున్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇదే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఆయన కొడుకుని కూతుర్ని తీసుకెళ్ళి నా పిల్లల్ని నేను క్రిస్టియన్గా బ్యాప్టైజ్ చేశాను, నేను కూడా క్రిస్టియన్ని, నేను కూడా సెక్యులర్ని, నన్ను పొత్తులో చేర్చుకోండి అని చెప్తాడు. ఒక ఎథిక్స్ కానీ, ఒక నీతి నిజాయితీ, ఒక నిబద్ధత, చిత్తశుద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనం ఇవేమీ అక్కర్లేదు. స్వార్థం స్వార్థం స్వార్థం. ఈ చిరంజీవి అంతే, పవన్ కళ్యాణ్ అంతే. సరే, చిరంజీవి గారు అంటే ఇక పార్టీ అయిపోయింది, రాజకీయాల్లో ఎందుకు గవర్నర్ ఇస్తారంటున్నారు కదా. వార్తలే కదా, వార్తలు ఏముంది, ఎవరో ఒకరు ఏదో మాట్లాడుతున్నారు. రీల్గా జరిగినప్పుడు దాని గురించి మాట్లాడాలి. ఆయన మరి ఆయన రాజకీయ వ్యాఖ్యలు ఎందుకు చేయాలి? ఆయనకు రాజకీయాలతో సంబంధం లేనప్పుడు ఆయన వ్యాఖ్యలు ఎందుకు చేశారు? గవర్నమెంట్ ఫార్మేషన్ కాగానే ఎన్ని వ్యాఖ్యలు చేస్తారు. సరే, ఫార్మేషన్ అంటే ఆయన రాజకీయాల పరంగా ఆయన తమ్ముడికి సంబంధించి ఆయన సోదరుగా ఉండి ఆయన చేయాల్సింది. ఇప్పుడు ఆయనేమో కమల్ హాసన్కి, రజనీకాంత్కి ఏమని చెప్తాడు, సినిమా వాళ్ళు రాజకీయాలు పార్టీలు పెట్టకూడదు, మనకు అవి సరిపడవు అని వాళ్ళకి సలహా ఇస్తాడు. తన సొంత తమ్ముడు ఆల్రెడీ పార్టీ పెట్టాడు, తమ్ముడికి మాత్రం సలహా ఇవ్వడు. వీళ్ళ అవకాశవాదానికి పరాకాష్ట ఏంటో చెప్తున్నాను నేను. తమ్ముడికి సలహాలు తీసుకోడేమో, వాళ్ళు ఏమైనా అడిగారా సలహాలు? వాళ్ళు ఏమైనా తీసుకుంటారా పోనీ? ఓకే, సరే, ఎవరు అడగరు, ఏదో వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ వాళ్ళకి చెప్పినప్పుడు మరి వాళ్ళకి చెప్పినప్పుడు సలహా తమ్ముడికి చెప్పాలి కదా. సరే, వాళ్ళ వ్యక్తిగత రాజకీయం. వ్యక్తిగతం కాదండి. కమల్ హాసన్ రజనీకాంత్కి సలహా ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి. అంటే వాళ్ళ అవకాశవాదం ఎలా ఉంటుందో నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటి, ఇప్పుడు బీజేపీ ఏమో మొన్నటిదాకా హిందీని ఇంపోజ్ చేస్తాం, అది పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమికి సంబంధించి చెప్తున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్ షేర్ హోల్డర్స్ 2 పార్టీలు, ఒకటి వైసీపీ, 2 టీడీపీ. వీళ్ళిద్దరూ కూడా ఈవెన్ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కూడా మేము హిందీని ఇంపోజ్ చేయడానికి మేము ఒప్పుకోము, మన మాతృభాష తెలుగే అని చెప్పేసి లోకేష్ గారు కావచ్చు అందరూ మాట్లాడారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలా చూడాలి అసలు? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ బీజేపీ మెప్పు పొందడం కోసం ఇస్తున్నాడు, కానీ ఆయనకి నిజంగా హిందీ విద్య చిత్తశుద్ధి కానీ దాన్ని ఏముండదు. ఆయనకి హిందీని అపోజ్ చేశారు చాలాసార్లు. ఆయనకి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ దాంట్లో ఆయన రాజకీయ స్వార్థం ఉంటుంది.
ఇప్పుడు నిన్న ఎవరో కొవ్వూరు ఇన్ఛార్జ్ అంట, అయ్యో కమిటీలు వేశారు, మొత్తం అందరూ వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, జనసేన కూడా ఒకటేదో ఇచ్చారు. దాని మీద ఆయన ఏదో రేజ్ చేశాడు అబ్జెక్షన్, ఆయన సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. 14-15 మంది పోస్టులు ఇస్తే ఒకటి ఇచ్చారు జనసేనకి, అది అడిగినందుకు ఆ జనసేన అభ్యర్థిని సస్పెండ్ చేశారు. టీడీపీనే ప్రశ్నిస్తావా, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తావా, మా యజమాని ప్రశ్నిస్తావా నువ్వు? యజమాని ఏముంది, జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడం కోసం కదా, పెట్టిందే ప్రశ్నించడం. మరి ప్రశ్నించకూడదు అంటున్నాడు కదా. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే ఆ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పార్టీ సొంతంగా ఆయన యజమానిలాగా నాకేం కనబడట్లా. ఆయన పార్టీ బలోపేతం చేసుకోవటం కానీ అటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ ఏమీ లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలను పాటించడమే ఆయన అభిమతంగా మనకు కనబడుతుంది. కాబట్టి నేను ఒక బినామీ పార్టీగా నా అనాలిసిస్ చెప్తుంది. ఓకే, సరే. అయితే ఇంకొకటి సార్, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే సరే, వాళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపించడము, లేదంటే వీళ్ళు మేము రైతుల కష్టాలు ప్రజాస్వామ్యపరంగా ఏమున్నాయో వాటిని మేము తెలుసుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెళ్తాము, దానికి సంబంధించి ఆయన మీద దాడులు చేస్తున్నారు, లేదంటే కుట్రలు చేస్తున్నారు, పోలీసుల మీద తిరగబడుతున్నారు అని చెప్పేసి మీడియాలో వార్తలు రావటము, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఏపీలో లేకుండా చేయాలని ఏదైనా కుట్ర జరుగుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి భయం ఉందండి. వీళ్ళు గెలిచింది ఈవీఎంల ద్వారా, కానీ ప్రజాభిష్టం కాదు, ప్రజాభిప్రాయం కాదు, అది ప్రజామోదం లేని అధికారంలో ఉన్న పార్టీ. సో వీళ్ళు దొంగతనంగా గెలిచారు కాబట్టి వీళ్ళకి ప్రతి నిమిషం అంటే దొంగ ఏదైనా సరే, ఏదైనా దొంగతనం చేసే సొమ్ము ఎక్కడో దాచిపెడతాడు, రోజు వెళ్ళి దాన్ని చూసుకుంటూ ఉంటాడు. పోలీసులు వచ్చి దాన్ని నిఘా పెట్టారా, పట్టుకుపోతామా, దొరికిపోతామా అని. సో ఆ భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. సో ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికే ఓట్లు పడ్డాయి, ఆయనకే ప్రజామోదం ఉంది. కాబట్టి మనం ఎంత తిమ్మిని బొమ్మి చేసినా కానీ ఆదరణ ఆయనకే కనబడుతుంది. మీకు ఒక వీడియో పంపిస్తాను. పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, దయచేసి ఇది అవకాశం ఉంటే ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ఆయన కారు డోర్ ఓపెన్ చేసి అభివాదం చేస్తుంటే 5 కూడా లేరు అక్కడ. పోలీసులు కాదు, జనాలు. 5 కూడా లేరు. సో అలాగే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తుంటే అక్కడ కూడా మరి జనాలు కనపడిన దాఖలాలు లేవు మనకి. సో వీళ్ళకి జనాదరణ లేదు, జగన్మోహన్ రెడ్డికే జనాదరణ ఉంది అని చెప్పేసి మనం కనబడుతుంది. ఈ 2 వీడియోలు చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే జనాదరణ జగన్మోహన్ రెడ్డికి ఉంది, వీళ్ళకి లేదు. సో వీళ్ళకి లేదు అనేది జనాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటే వీళ్ళకి దొంగిలించిన అధికారం కాబట్టి వీళ్ళకి భయం. కాబట్టి జనాలను వెళ్లకుండా ఉండడానికి ఆంక్షలు విధించాలి. 500 మంది కంటే ఎక్కువ మంది రాకూడదు అని ఇటువంటి ఆంక్షలు విధిస్తే ఏమవుద్దంటే జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఆదరణ లేదు అని నిరూపించాలని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు నిరూపించాలనుకుంటున్నారు కానీ ఇది సాధ్యపడే అంశం కాదు. మీరు ఆంక్షలు విధిస్తే జగన్మోహన్ రెడ్డికి ఉన్న దీన్ని ఆల్రెడీ మోసం చేశారు, ఈవెల ద్వారా మోసం చేశారు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ అభిప్రాయాన్ని ఇంకా మోసం చేస్తారా, ఇంకా అణగదొక్కుతారా అనేది ప్రజల్లో వచ్చేసేసి వాళ్ళు ఇంకా బయటకు వస్తారు. ఎవడి పని వాడు చేసుకునేవాడిని కూడా ఆంక్షలు పెట్టడం అంటే ఏంటంటే వాడిని రెచ్చగొట్టి వాడి పని మానుకు జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చేలాగా చేస్తున్నారు. మొన్న ఎవరో తలకాయ పగల కొట్టారు. సరే, ఇప్పుడు పోలీసులైనా సరే, టీడీపీ కార్యకర్తలైనా సరే ఆలోచించుకోవాలి. తలకాయ పగల కొడితే ఆయనకి బ్లడ్ వచ్చింది, ఏముంది, సరే ఆయన పలకరించడానికి మళ్ళీ వస్తారు. అంతే కదా, నా కార్యకర్తను కొట్టారా అని పలకరించడానికి వస్తారు, మళ్ళీ వస్తారు. అప్పుడు మళ్ళీ సెక్యూరిటీ ఇబ్బంది అవుతుంది. వీళ్ళు అవకాశాలు ఇస్తున్నారు. లేని అవకాశాన్ని వీళ్ళు ఇస్తున్నారు, సృష్టిస్తున్నారు. ఇలా అంటే మీరు రెచ్చగొట్టడం, న్యూట్రల్గా ఉన్నోడికి కూడా ఏంటి ఇంత అన్యాయమా, ఇంత అరాచకమా అనేది వచ్చి వాళ్ళంతటి వాళ్ళల్లో చైతన్యం పొంది, ఇప్పుడు వాళ్ళు ఎవరు పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, పొలాలెమ్మట, గట్లెమ్మట, కొండలెమ్మట, గుట్టలెమ్మట దాటుకుంటూ వస్తున్నారు. సో ఇది ఆపే తరం కాదు. ఇది దొంగిలించిన అధికారాన్ని ఎక్కువ రోజులు
నిలబెట్టుకోలేరు. ఓకే. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కల్తీ ప్రభుత్వం, అది ఈవీఎంల ద్వారా వచ్చిన కల్తీ ప్రభుత్వం అది. ఎందుకు ఈవీఎంలు ఎన్నికలైపోయి ఇన్ని రోజులు అవుతున్నాయి, దాదాపు 13-14 నెలలు కంప్లీట్ అయిపోతున్నాయి, ఇంకా కూడా ఈవీఎంల మీద ఇంత గొడవ జరగటం ఏంది? మొన్న బీహార్కి సంబంధించిన సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ వార్న్ చేసేదాకా వెళ్ళిందంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఇక ఎన్నికల మీద నమ్మకం ఉండే పరిస్థితి ఉండదు కదా జనాలకి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి, ముఖ్యంగా లోక్సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా విధానసభ ఎన్నికల్లో చూస్తే వాళ్ళు ఇచ్చిన ఎస్ఓపి చదివితేనే ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ తొత్తులాగా మారిపోయిందని మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎస్ఓపి ఒకసారి చదివితే అది బీజేపీ కోసం రాసి ఈవీఎం ట్యాంపరింగ్ చేసినోడు తప్పించుకునేందుకు రూపొందించిన ఎస్ఓపి లాగా మనకు అర్థమైపోతుంది. అలాగే బీహార్లో ఎన్నికల ఓటర్ లిస్ట్ రివిజన్ అని ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో మీరు ఈ డాక్యుమెంట్ చూపిస్తేనే మీ ఓటు ఉంటుంది, లేకపోతే ఓటు తీసేస్తామన్నారు. దాంట్లో పాస్పోర్ట్ ఎంతమందికి ఉందండి భారతదేశంలో? 2% 3% ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, అలాగే తల్లిదండ్రుల సర్టిఫికేట్ సంబంధించినవి. సో ఇలాంటివి పెట్టారు. దాంట్లో మనం ఏదైనా సరే ఎక్కడికైనా సరే అడిగితే, ఐడి కార్డు అడిగితే మనం ఏమిస్తాము? ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు. ఈ 3 లేవండి దాంట్లో. సిగ్గుచేటు ఏంటంటే ఓటర్ ఐడి ఎవరు ఇస్తారండి? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ ఐడి నీ ఓటు ఉందా లేదా అని నిర్ధారించడానికి చెల్లదు అంటే ఎంత తొత్తులాగా పనిచేస్తుందండి. అంతే కదా. ఎంత నీచ, ఎక్కడ ఉందండి ప్రజాస్వామ్యం? ఎక్కడ ఉంది? అంటే ఈ ఆధార్ కార్డుల వల్ల ఏదో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు, ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారని దానికోసమే ఈ వంకన ఎన్డీఏ వ్యతిరేక ఓట్లను డిలీట్ చేయడానికి, అదే ఈ డాక్యుమెంట్ లేకపోయినా బీజేపీ ఓటర్ దగ్గర వాళ్ళ ఓట్లు ఉంటాయి. నా ఓటు ఎందుకు డిలీట్ చేసావని వాడు వచ్చి అడగడు కదా, వీళ్ళు వచ్చి అడుగుతారు. నువ్వు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గర నీ ఓటు తీసావు. ఆ డాక్యుమెంట్స్ లేని బీజేపీ ఓటర్ని డిలీట్ చేయరు వాళ్ళు. ఈ వంకన ఇండియా కూటమికి చెందిన ఓటర్ల ఓట్లు డిలీట్ చేసేందుకు తీసుకొచ్చిన ప్రక్రియ ఇది. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దాష్టికం ఏమి ఉండదు. కానీ బీజేపీ కావచ్చు, ఇప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించి ఈవీఎంలు గొడవ కావచ్చు, మీరు పదే చెప్పేది ఏంటంటే ఈవీఎంలకు సంబంధించిన ఆ మ్యానిపులేషన్ కావచ్చు, దాన్ని హ్యాక్ చేయడం అంటారా, డేటాని డిలీట్ చేయడం అంటారా, వీటన్నిటి మీద ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఏదో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతుంటే ఇలా చేస్తున్నప్పుడు ఇక నమ్మకం ఉండదు కదా. నమ్మకం ఉండదండి. ఇప్పుడు నేను కూడా ఒకటి చెప్తున్నాను, వైసీపీకి ముఖ్యంగా, వైసీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళిద్దరికీ పడకపోవచ్చు, కానీ అది వేరే విషయం. కానీ ఎన్నికలలో మోసాలకి గురైన పార్టీలు ఇవి రెండు కొన్ని నిర్దిష్టమైన అంశాలు చేపట్టకపోతే ఈవీఎంలు తొలగించరు. ఈవీఎంలు తొలగించకపోతే బీజేపీని ఓడించలేరు. కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందంటే, ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ఇంకా గంట ముందర మొదలవుతాయి అంటే ఈవీఎంల పరీక్ష ఒకటి చేస్తారు, దాన్ని మాక్ పోలింగ్ అంటారు. ఆ మాక్ పోలింగ్లో ఏం చేస్తారంటే కొన్ని ఓట్లు వేస్తారు, ఒక 50-30 ఓట్లు వేస్తారు. ఆ ఓట్లు వేసి ఆ ఓట్లకి జనరేట్ అయిన వీవీప్యాట్లను లెక్కించి ఈవీఎం అంకెలతో పోల్చి సరిపోలుతున్నాయా లేదా అని చూస్తారు. సరిపోలితే ఆ వీవీప్యాట్లు తీసేస్తారు, ఈవీఎంలని ఓట్లు డిలీట్ చేసేసి ఎన్నికల నిర్వహిస్తారు. దీన్ని మాక్ పోలింగ్ అంటారు. ఇది ఎప్పుడు చేస్తున్నారు? ఎన్నికల కంటే ముందర. అది అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5% పోలింగ్ స్టేషన్లో మీ ఈవీఎంని వెరిఫై చేసుకోవచ్చు అనే దాంట్లో కూడా మాక్ పోలింగ్ ఎలా చేస్తారు? ఓట్లేసి వీవీప్యాట్లు లెక్కపెట్టి ఈవీఎం గణాంకాలతో పోల్చి చూపిస్తారు. ఇగో బాబు మీరు ఇన్ని ఓట్లు వేశారు, వీవీప్యాట్లు ఇన్ని వచ్చినాయి, ఈవీఎంలో కూడా ఇన్నే వచ్చినాయా లేదా మార్పు ఉందా? అది దానికి ఎన్నికల కమిషన్ ఎన్నికల కంటే ముందర, ఎన్నికల తర్వాత వీవీప్యాట్ లెక్కపెట్టి ఎన్నికల గణాంకాలతో పోల్చడానికి అంగీకరించింది, లిఖితపూర్వకంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో నమోదు చేసింది. కానీ ఎన్నికల సందర్భంగా ఓటర్ ఏదైతే తన ఓటు స్లిప్ చూస్తారో అవి లెక్క పెట్టి ఎన్నికల్లో ఈవీఎంలో ఏవైతే గణాంకాలు ఉన్నాయో వాటితో పోల్చడానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోవట్లేదు. దీనిని ఛాలెంజ్ చేయాలి.
వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను, మీరు వెళ్ళి వైవి సుబ్బారెడ్డి గారు మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాన్ని ఏమి చేయరు, పట్టించుకోరు. దీనిని ఛాలెంజ్ చేయాలి. మీరేమో ఎన్నికల కంటే ముందర, ఎన్నికల కంటే తర్వాత వీవీప్యాట్లు లెక్కించే ప్రక్రియని మీరు ఆమోదించి మీ ఎస్ఓపీలో నమోదు చేసి దాన్ని అమలు చేస్తున్నారు. మాకు అనుమానం ఉంది, ఎన్నికల్లో ఏం జరిగిందా అనే అనుమానాలు ఉంటే అక్కడున్న వీవీప్యాట్లు మీరు ఎందుకు లెక్క పెట్టరు? ఫస్ట్ దీన్ని ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసిన తర్వాత 5%కే మీరు ఎందుకు పరిమితం అవుతున్నారు? సుప్రీంకోర్టు చెప్పింది 5% అని. మీ ఎన్నికల మిషన్ల మీద మీకు నమ్మకం ఉంటే మీరేం చేస్తున్నారు? ఈ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తున్నారు? ఎన్నికల ఈవీఎం గణాంకాలతో ఆధారంగా మీరు ఫలితాలు డిక్లేర్ చేసేసారు. ప్రభుత్వం ఏర్పడిపోయింది. ప్రభుత్వం ఏర్పడిపోయిన తర్వాత 2 నెలల తర్వాత అప్పుడు మీరు ఈ ఈవీఎం వెరిఫికేషన్ చేస్తున్నారు. అప్పుడు ఈ అంటే మీరు ఈవీఎం వెరిఫికేషన్లో మీరు ఎటువంటి అవకతవకలు లేవనే భరోసా మీకున్నప్పుడు 5%కి ఎందుకు? మాకేం అభ్యంతరం లేదు, అభ్యర్థి ఎన్ని ఈవీఎంలకి డబ్బులు కడితే అన్ని మేము వెరిఫై చేస్తామని అఫిడవిట్ వేయచ్చు ఎన్నికల కమిషన్. ఏది? దీనికోసము ట్రాన్స్పరెన్సీ కోసం, ఎన్నికల ఓటర్ నమ్మకం కోసము, అభ్యర్థి నమ్మకం కోసం. అది కూడా అడగాలి. ఇప్పుడు మీరు ఫీజు కూడా చాలా ఎక్కువగా పెట్టారు. ముందు 47,600 నుంచి 23,600 తగ్గించారు. కానీ అలా కాదు, ఎవరైనా సరే ఈవీఎం వెరిఫికేషన్ కోరితే 1,00,000 రూపాయలు, అంటే ఆ సిబ్బంది రాకపోకలకి 1,00,000 రూపాయలు వాళ్ళ కన్వీనియన్స్ అలవెన్స్, 1,00,000, 1,50,000, 2,00,000 ఫిక్స్డ్. అది మీరు ఒక ఈవీఎం కోరినా 100 కోరినా కానీ ఆ 2,00,000 రూపాయలు మీరు వాళ్ళ రాకపోకలు కన్వీనియన్స్ డిఏ కోసం మీరు జమ చేసిన తర్వాత ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 500 తీసుకోండి. ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫై చేయడానికైనా సరే ఆయన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంతే. 100 పోలింగ్ స్టేషన్లు వెరిఫై చేయాలన్నా సరే ఆయన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంతే. ఆయన రాకపోకలకే కదా మీ ఖర్చులు. ఆయన రాకపోకలు ఉండటానికి భోజనానికి ఖర్చులే కదా మీరు పెట్టేది. ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్ అంతే, 100కైనా అంతే. సో 1,00,000, 1,50,000, 2,00,000 రాకపోకలకి ఒక ఫీ డిపాజిట్ చేసి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 500 తీసుకోండి. అభ్యర్థికి ఎన్ని ఉంటే అన్ని వెరిఫై చేయనివ్వండి. అనుమానాలు ఏముంటాయి అన్ని మీరు దీనివల్ల మీ ఎన్నికల ఈవీఎం మీద మీకు నమ్మకం ఉంటే దీనికి మీరు ఒప్పుకోవాలి. సో ఇవి అడగాలి వైసీపీ. అలాగే ఎన్నికల రోజు సాయంత్రం మీకు 6 గంటలకి మీరు ఇచ్చే గణాంకాలకి, రాత్రి 9 గంటలకు ఇచ్చే గణాంకాలకి, ఎన్నికల గణాంకాలకి ఆంధ్రప్రదేశ్లో 12.54% తేడా ఉంది. 12.54% అంటే దాన్ని మరి ఎలా అరికడతారు? సో మేమేం చెప్తున్నాము, ప్రిసైడింగ్ ఆఫీసర్కి ట్యాబ్ ఇవ్వమంటున్నాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్యాబ్ ఇచ్చేసేసి ఎప్పటికప్పుడు ఏ టైంకి ఆ టైము, అంటే ఇప్పుడు మీరు ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థి తన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి నెంబర్ ఇస్తాడు. ఈ పోలింగ్ స్టేషన్కి వీళ్ళ అభ్యర్థులు వీళ్ళ ఫోన్ నంబర్లు ఇవి, వీళ్ళ ఈమెయిల్ ఐడీలన్నీ ముందే ట్యాబ్లో సాఫ్ట్వేర్ ద్వారా ఫీడ్ చేసేయచ్చు. లేదా ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్ నంబర్ కొడితే, కాన్స్టిట్యుయెన్సీ నంబరు, పోలింగ్ స్టేషన్ నంబర్ కొడితే ఆటోమేటిక్గా అభ్యర్థులు అన్నీ డేటా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి, సెంట్రల్ డేటాబేస్లో ఉంటాయి, ఆటోమేటిక్గా పికప్ చేస్తుంది. సో మీరు ఫామ్ 17C జనరేట్ చేసినప్పుడు ఎన్నికలు అయిపోగానే ఈ ఫామ్ 17C వాళ్ళకి సాఫ్ట్ కాపీ వెళ్ళిపోవాలి. ఫామ్ 17C ఎవడు ఇవ్వట్లా. ఫామ్ 70 అనేది మూలమైంది, చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో దీని ఫామ్ 17C డాక్యుమెంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఆన్లైన్ వెళ్ళిపోవాలి. ఈ ఫామ్ 17Cలో 2 అదనంగా ఇవి నమోదు చేయాలి. ఏంటి? బ్యాటరీ పర్సంటేజ్ నమోదు చేయాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, ఆ 30, 40, 50 ఎంత ఉంది, అది కూడా రికార్డ్ చేయాలి. అలాగే మనం క్యూలో లైన్లో ఉన్న వాళ్ళందరికీ టోకెన్ నెంబర్స్ ఇవ్వమని చెప్పాం కదా, అది మొత్తం రికార్డ్ చేయమని చెప్పాం కదా. లాస్ట్ టోకెన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసినప్పుడు ఆ ఎంటర్ చేసిన టైం కూడా ఫామ్ 17Cలో రిఫ్లెక్ట్ అవ్వాలి. సాయంత్రం 6 గంటల 1 నిమిషానికి చివరి టోకెన్ నంబర్ ఇది అని మేము ఎంటర్ చేసేసాము. 6 గంటల 1 నిమిషానికి ఆ పోలింగ్ స్టేషన్లో ఇంకా ఓటర్లు ఉండరు, దాన్ని మించి అదనంగా ఓటర్లు ఉండరని అక్కడ రిజిస్టర్ అయిపోవాలి. ఆ టైం కూడా ఫామ్ 17Cలో భాగస్వామ్యం కావాలి. ఇవన్నీ కావాలి అని వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్నికల కమిషన్కి నివేదిక ఇచ్చి దాని మీద గనక వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే వారం రోజుల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. అప్పుడు ఎన్నికల కమిషన్ వీళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ని పరిగణలోకి తీసుకోదు. నాకు తెలిసి వీళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు గుమ్మం బయట దాటగానే తీసి డస్ట్బిన్లో వేస్తుంది. సో దాన్ని అయితే పరిగణలోకి తీసుకోదు. కాబట్టి మనం సుప్రీంకోర్టులోనే ఇప్పుడు నేను
నేను అదే చెప్తాను. నేను అందరూ అనలిస్ట్ మాట్లాడారు ఈవీఎం వెరిఫికేషన్ మీద. నాకు అందరికీ ఉన్న తేడా ఏంటంటే, నేను మహారాష్ట్ర హర్యానా అభ్యర్థుల చేత సుప్రీంకోర్టు చేయించి వాళ్ళతో పిటిషన్లు వేయించి సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ పిలిపించి మా తప్పులను ఒప్పించి ఆ తప్పులను సరిదిద్దేలాగా రివైజ్డ్ ఎస్ఓపి జారీ చేయించిన ఘనత నాది. ఇది మామూలు విషయం కాదు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా ఎన్నికల కమిషన్ వాళ్ళ తొత్తుగా వ్యవహరిస్తున్న తరుణంలో మేము ఇచ్చిన ఎస్ఓపి తప్పు, ఈ తప్పులు చేశాము, ఈ తప్పులన్నీ సవరించి ఇంకో ఎస్ఓపి ఇస్తున్నామని ఎన్నికల కమిషన్ అన్నదంటే అది కేవలం నా కృషి. అది సో నేను కేవలము డిబేట్లలో మాట్లాడటం కానీ అనాలిసిస్ చేయడం కానీ నేను దాంతోపాటు దానికి పరిష్కారం ఏంటో కూడా నేను ఆలోచిస్తాను. నేను ఈవెన్ ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ బ్యాడ్జ్ పెట్టుకోవాలి అన్నాను. 5 కోట్ల మంది ఇటువంటి బ్యాడ్జ్ పెట్టుకుంటే 5 కోట్ల మంది ఈ బ్యాడ్జ్ పెట్టుకుంటే నరేంద్ర మోడీ వచ్చి విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పాదాభివందనం చేసి ప్రత్యేక హోదా ఇచ్చి వెళ్తాడు. 5 కోట్ల మంది బ్యాడ్జ్ పెట్టుకుంటే చాలు. అలాగే అమరావతి విషయంలో కూడా అమరావతిలో దోపిడీ జరిగింది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయిస్తున్నాం. సో నేను కేవలం అనాలిసిస్ చేయడంతో సరిపెట్టుకోను. దానికి సొల్యూషన్ ఏంటి? దాన్ని సొల్యూషన్ అంటారా, ట్రబుల్ షూటింగ్ అంటారా, ఏమన్నానండి. కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, దాన్ని ఎలా మనము పరిష్కరించాలి అనే దాంట్లో కూడా నేను యాక్షన్లో ఉంటాను. నేను సరే కంక్లూడ్ చేస్తే నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏం కనపడిందంటే, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న గురు పౌర్ణమి సందర్భంగా స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను స్టూడెంట్స్తో మాట్లాడి స్టూడెంట్స్కి సంబంధించిన వసతులపైన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేము స్కూల్స్ని ఎలా నడుపుతున్నాము, ఈ ఏడాదిన్నరలో మేము స్కూల్స్ ఎంత అద్భుతంగా చేసామో చూడండి కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఈ కంపారిజన్ చూసినప్పుడు వైసీపీ ఏమో దాన్ని కౌంటర్ ఇస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి బెంచీలు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి డిజిటల్ క్లాస్ రూమ్లకు వెళ్ళి మేము తెచ్చామని ఎలా చెప్పుకుంటారని చెప్పేసి మాట్లాడుతుంది. దీన్ని రాజకీయంగా ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, తల్లికి వందనం అనేది నారా లోకేష్ గారి ఆలోచన అన్నారు. అసలు ఏమన్నా ఉందా? అంతకుముందు ఇచ్చారు కదా. అంతకుముందు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీళ్ళు ఏం మాట్లాడారు? అమ్మఒడి నాన్నకి బుడ్డి అన్నారు. అన్నది ఎవరు? లోకేష్ గారు. ఆ అమ్మఒడి ఇస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, వెనిజువేలా అయిపోతుంది, అప్పుల పాలు అయిపోతుంది, అధోగతి పాలు అయిపోతుంది. మాట్లాడింది ఎవరు? వీళ్ళందరూ అమ్మ ఒడికి వ్యతిరేకం. ఆ అమ్మ ఒడిని కాపీ కొట్టి ఈ రోజున ఆలోచన నారా లోకేష్ అని చెప్పుకుంటున్నారంటే, నేను కూడా చెప్తున్నాను, తెలుగుదేశం వాళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదు. ఎన్టీ రామారావు గారి పక్కన పెట్టిస్తే చంద్రబాబు నాయుడు చేసేదేమీ లేదు. ఎవరో బిడ్డకి నేను తండ్రిని చెప్పుకోవడమే, ఎవరో పథకాలకి తన బ్రాండ్ వేసుకోవటమే చంద్రబాబు నాయుడికి తెలుసు. సో అటువంటి అంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి నాడు నేడులో తీసుకొచ్చిన బెంచెస్ మీద వీళ్ళు స్టిక్కర్లు వేసుకున్నారు. ఆ స్టిక్కర్లు చెరిపేస్తే పోతున్నాయి. ఆ స్టిక్కర్లు కూడా నీళ్లు పెట్టి చెరిపేస్తే పోతున్నాయి. అది చూపిస్తున్నారు కార్యకర్తలు. నాడు నేడు అనేది అది ఎంబోజ్డ్ ఉంది. దాని మేము అది ఇంప్రెషన్, అది ఎంబోజ్డ్, అది పోతుంది. ఆ బెంచ్ ఉన్నంత వరకు అది అలాగే ఉంటుంది. సో ఇవన్నీ ప్రజల కళ్ళకు కట్టిన చూపిస్తుంటే వీళ్ళు సిగ్గన్నా పోతుంది, పరువన్నా పోతుంది అనేది లేకుండా గేదెలకి ఈ సాయంత్రం 7 గంటలకి పాలు పితకాలని నేను నేర్పించానని చెప్తున్నాడంటే, మొన్న కూడా ఏదో అంటున్నారు 24 గంటలు నాకు సరిపోవట్లేదు అని. ఇప్పుడు ఆయన గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విజయవాడలో ఎండలు చాలా మండిపోతున్నాయి, అధికారులు 10 డిగ్రీలు వేడిని తగ్గించాలి అని ఒక ఆదేశం ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు భూమికి కూడా ఆదేశం ఇస్తారు, నాకు 24 గంటలు సరిపోవట్లేదు, నువ్వు కొంచెం స్పీడ్గా తిరుగుతున్నావు, 36 గంటలలాగా స్లోగా తిరుగు, నేను 24 గంటలు పనిచేసి మిగతా రెస్ట్ తీసుకుంటానని భూమాతకు కూడా ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు. మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది చింతా రాజశేఖర్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి ఈ హార్ట్.